సర్వనాశనం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ దృశ్యాలు. నీరు పగపడితే ఇలాగే ఉంటుంది. ఊళ్లకు ఊళ్లనే ఇలా మింగేస్తుంది. వందల మందిని ఊడ్చిపెట్టేస్తుంది. అసలు దీని వెనుక కారణం తెలుసా? అది తెలిస్తే వణికిపోతారు. దేశంలో ఈసారి వర్షపాతం సాధారణంగానే ఉండవచ్చని వాతావరణ శాఖ ఇదివరకు పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే అంతా అనుకున్నట్లే జూన్ నెలలో పెద్దగా ప్రభావం చూపని వానలు, ఎల్నినో ముప్పు పొంచి ఉన్నప్పటికీ 2023 నైరుతి రుతుపవన కాలంలో దేశీయంగా సాధారణ వర్షపాతమే నమోదు కావచ్చునంటూ వాతావరణ విభాగం మొన్న ఏప్రిల్ మే నెలల్లో 1-2 సార్లు సెలవిచ్చింది. కానీ అంచనాలకు అందకుండా సాగిన రుతుపవనాలు ఒకే సమయంలో భిన్న ప్రాంతాలను విభిన్న కష్ట నష్టాల పాల్చేశాయి. సరైన వానలకు నోచుకుని దక్షిణ భారతంలో అన్నదాతల ఆశల మొలకలు ఒక పక్క ఎండిపోతున్నాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ అతలాకుతలమవుతున్నాయి. గడచిన 50 ఏళ్లలో ఏనాడు ఇంతటి కుండపోతను చవిచూడలేదన్న హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ వ్యాఖ్య పరిస్థితి తీవ్రతను పట్టించేదే. నైరుతి రుతుపవనాల అసాధారణ గమనంపై ఎల్నినో ప్రభావం ఉందని, బిపోర్జాయ్ తుఫాన్ వల్ల అవి అతివేగంగా ఉత్తర భారతానికి విస్తరించాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2013 ఉత్తరాఖండ్ వరద బీభత్సం దరిమిలా దేశం తరచూ ఏదో ఒక పెను ఉత్పాదం బారిన పడుతూనే ఉంది. ఆకాశానికి చిల్లుపడినట్లుగా ఒక్కసారిగా విరుచుకుపడే అతివృష్టి గండాలు పోను పెచ్చరిల్లనున్నాయని శాస్త్రలోకం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. గడిచిన కొన్నేళ్లలో విలయ విధ్వంసం సృష్టించిన విపత్తుల నుంచి గుణపాఠాలు నేర్వడంలో యంత్రాంగం వైఫల్యం ప్రజా భద్రతను ప్రతిసారి పెను ప్రమాదంలోకి నెడుతోంది. నియంత్రణ కరువైన నిర్మాణ కార్యకలాపాలు, తీరైన ప్రణాళికలేమీ లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనులు, జలవనరుల ఆక్రమణల వంటి వాటితో వరద నష్టాలు ఇంతలంతలవుతున్నాయి. పర్యావరణ వినాశనంతో తీవ్రతరమవుతున్న వాతావరణ మార్పులు మానవాళి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడెక్కటం మూలంగా ఉద్భవించేదే ఎల్నినో. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతాల తీరుతెన్నులు మారిపోతాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి తరహాలో స్థితిగతులు మారతాయి. కర్బన ఉద్గారాల కట్టడిలో ప్రపంచ దేశాల సమిష్టి కృషి ప్రాణ అవసరమని అవి చాటి చెబుతున్నాయి.